నమస్తే. మహాభారత సంగ్రామాన్ని తలపిస్తోంది 5 రాష్ట్రాల ఎన్నికల సమరం. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు ప్రతిష్టాత్మక పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హామీల వర్షంలో ప్రజల్ని ముంచెత్తుతున్నాయి. నమ్మశక్యం కాని మేనిఫెస్టోలతో మురిపిస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై తీర్పు ఇవ్వబోతున్నాయి. తొలి దశలో ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ముహూర్తం సమీపించడంతో ప్రచార పర్వం హోరెత్తుతోంది. ఈ పంచతంత్రంలో గెలుపు ఎవరిది? గ్యాంబ్లింగ్, క్యాసినో, బీచ్ ఎంటర్టైన్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన అందరి చూపు దానిపైనే. కమలం పార్టీకి కలిసొచ్చిన రాష్ట్రం. ప్రాంతీయ పార్టీలతో పాటు కొత్త పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయోగ వేదికగా మారిపోయింది టూరిస్ట్ స్టేట్ గోవా. జియోగ్రఫీ పరంగా కూల్గా ఉన్న, పొలిటికల్గా హీట్ ఎక్కిస్తున్న గోవా ఎన్నికల బరి అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకుల్ని ఆకర్షించే గోవాలో ఎన్నికల ప్రకటన తర్వాత రాజకీయం వేడెక్కింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలుత తీర్పు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు గోవా ఓటర్లు. ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన ఇప్పుడు గోవాలో పోరు 4 స్తంభాలాటగా మారింది. బీజేపీతో తెగదింపులు చేసుకున్న మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ ఎంజీపీ పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. దీంతో ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్తో పాటు ఎంజీపీ కూటమి మధ్య చతుర్ముఖ పోటీ ఉత్కంఠం పెంచుతోంది. ఓట్ల చీలిక ఎవరికి చేటు చేస్తుందన్న ఆందోళనతో ప్రధాన పార్టీలని తలలు పట్టుకుంటున్నాయి. 40 స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఏ పార్టీకి విస్పష్ట మెజారిటీ రాకపోవచ్చని అంచనా. రెండు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ 21 స్థానాలతో మెజార్టీ సాధించిన 3 సీట్లు సాధించిన ఎంజీపీని కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ పరీకర్ రక్షణ మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పర్సేకర్ని సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధావిల్కర్ 6 నెలలుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దీంతో ధావిల్కర్ సోదరులు దీపక్, సుదీప్ కర్లను పర్సేకర్ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. దీంతో బీజేపీతో తెగదింపులు చేసుకున్న ఎంజీపీ పర్సేకర్ ప్రభుత్వం నుంచి వైదొలగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 22 స్థానాలకు పోటీ చేస్తోంది ఎంజీపీ. మిగిలిన స్థానాల్ని గోవా సురక్ష మంచ్తో పాటు శివసేనలకు కేటాయించింది. The main reason is that or any time we have to stand our own foot. One thing. Secondly, the BJP had deviated from all promises which we are with them with those promises only. For example, this medium of instruction, issue of medium of instruction. Second issue is regarding casinos. Then you can say regarding the mining, whatever has happened. And fourthly, you can say the regional plan also. All these issues were there. And we thought that since our voters and their voters are together, we'll fight it back. But it has not happened. So anyhow, we have to come for the cause of the people. Our Bahujan Samaj, as they say, by and large, our people, this Goa consists of large numbers of Bahujan Samaj. It is not, you can say, it is not based on any caste and all that. But all downtrodden people come together. We term it as Bahujan Samaj. So think that they are not doing in that way, that fashion. So we are not, we are diligent with that workings. So we have come out with that. RSS గోవా శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్ వెలింగకర్ గోవా సురక్ష మంత్రిని ఏర్పాటు చేశారు. కొంకణి, మరాఠీ పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించాలని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలనని ప్రశ్నించడంతో ఆర్ఎస్ఎస్ నుంచి బహిష్కరణకు గురై సొంత కుంపటి పెట్టారు. మరోవైపు శివసేన కూడా గోవా సురక్ష మంచ్తో అవగాహనకు వచ్చింది. ఎంజీపీ చేరికతో కొత్త కూటమి ప్రభావం బీజేపీని కలవరపెడుతోంది. గోవాలో హిందువుల జనాభా 66%. ఎంజీపీ, గోవా సురక్ష మంచ్, శివసేనల కొత్త కూటమి తమ ఓటు బ్యాంకు గండి కొడుతుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నా పైకి మాత్రం గోవాలంతా తమ వైపే ఉన్నారంటోంది బీజేపీ. In our regime, we have constructed 14 bridges in 5 years last term. They have not constructed a single bridge. You can show me in Goa, in Congress regime, how much road development they have done, how much bridges they have constructed, how much schemes are given to the people. They are zero in Goa.
గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా పాలనపై ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఇంకా పట్టు బిగించలేకపోయారు. గోవాకు ప్రత్యేక హోదా తెస్తామని 2012లో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్వయంగా రక్షణ మంత్రి పరీకరే గత నవంబర్లో తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం ఈసారి విపక్షాలకు అస్త్రం కానుంది. మండోవి నదీ తీరం వెంట క్యాసినోల్ని తొలగిస్తామన్న హామీని కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో మధ్యతరగతి ప్రజల్లో బీజేపీపై విశ్వాసం సడలిందని ప్రత్యర్థి రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పర్సేకర్ పాలనపై జనం అసంతృప్తి, కొత్త హిందుత్వ కూటమి ఆవిర్భావం, హామీల అమలులో వైఫల్యం ఈసారి గోవా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి. అందుకే పర్సేకర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇంకా ప్రకటించకపోవడంతో మళ్లీ పరీకర్ రాష్ట్రానికి రావచ్చని ఓటర్లు భావిస్తారన్న ఆశతో ఉంది కమలం పార్టీ. యువ ఓటర్లను టార్గెట్ చేసుకుని మేనిఫెస్టోని విడుదల చేసింది గోవా బీజేపీ. टूरिज्म में जरूर है, टूरिज्म हैज टू डेवलप एज इंडस्ट्री। और क्या ऐसा चेंजेस हो रहा है टूरिज्म सेक्टर में? नहीं, टूरिज्म वी आर कंसिडरिंग एज इंडस्ट्री आणि इंडस्ट्रीची सगळी बेनिफिट्स वी आर एक्सटेंडिंग टू टूरिज्म. सुप्रीम कोर्टचा निर्णय होता हायवेवरती मध्य, त्याच्या बाबतीत तुम्ही विचार करणार आहे नक्की काय त्याचा अभ्यास करणार आहोत आणि त्याच्यात काय रिलॅक्सेशन मिळेल हे बघणार आहोत. గత ఎన్నికల్లో 0.66 ఓట్ల శాతం తేడాతో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకే కాంగ్రెస్ బలం. కేథలిక్లు 8 నుంచి 10 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హిందూ ఓట్ల చీలిక కాంగ్రెస్ కు లాభించినా ఆప్ తమ విజయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కే అవకాశాలున్నా పొత్తుకి ఆప్ ఆసక్తి చూపడం లేదు. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ఆప్కి పెద్ద లోటు. ఆప్ కేవలం కేజ్రీవాల్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకుంది. పార్టీ పరంగా కాకుండా తమ పార్టీ నాయకులున్న వ్యక్తిగత ఇమేజ్ విజయానికి బాటలు వేస్తుందన్న ఆశతో ఉంది కాంగ్రెస్ పార్టీ. See, 5 years back when we had very good government under the leadership of the Gambar Kamath, we have performed very well. We have a lot of achievements to our credit. We try to put a financial position also in very stable conditions. But just before the elections, BJP has misguided the people of Goa. They misled them with lies and falsehood. And they convinced people, succeeded in convincing people that our corruption issues are there. And people believed in them. And they promised a parivartan. So people thought, let's give a chance. So immediately after 1 year after formation of BJP government, the people of Goa started realizing that they have made a mistake by electing a BJP government, because whatever promises they had made in before the elections, they did not fulfill a single one. ఢిల్లీలో చీపురు కట్టతో చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ తామేం తక్కువ కాదంటూ గోవా ఎన్నికల్లో హల్చల్ చేస్తోంది. చిన్న రాష్ట్రాల్లోనూ పోటీకి సై అంటూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఏకంగా 39 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టింది. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్ బీజేపీ విజయావకాశాలని ఆప్ భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా. ఇలా చిన్న రాష్ట్రమైన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గోవా పీఠం ఎక్కుతారన్న దానిపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో హిందుత్వ క్యాథలిక్ల ఓట్లని ఒక్కసారిగా పొందినటువంటి బీజేపీ ఈసారి మాత్రం అటు హిందుత్వ ఓట్లు చీలిపోయాయి, మరోవైపు క్యాథలిక్లు కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో క్యాథలిక్లకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి క్యాథలిక్ల ఓట్లు 2గా చీలిపోయినటువంటి పరిస్థితి గోవాలో కనిపిస్తుంది. అయితే క్యాథలిక్ల ఓట్లు ఎవరికి పోతాయన్నది మాత్రం ఇప్పుడు అందరినీ ఉత్కంఠ రేపుతుంది. మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకును చీల్చడంలో సక్సెస్ అవుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇదే బీజేపీకి శ్రీరామ రక్షగా ఉండబోతుందని చెప్పి బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సమీకరణాలు మారిపోతున్నాయి, అంచనాలు తలకిందులవుతున్నాయి. ఫిబ్రవరి 4న ఎన్నికల పోరులో పంజాబ్ ప్రజలు ఎటువైపు మొగ్గుతారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ అకాలీదళ కూటమి ఏటికి ఎదురుతుంటే పంజాబ్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. చలికాలంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో రాజకీయ వేడి ఎలా ఉంది, ఇక్కడ రాజకీయ సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేటువంటి అంశాలేంటి
తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భౌగోళికంగా, వ్యవసాయికంగా, సామాజిక పరంగా ఎన్నో ప్రత్యేకతలున్న పంజాబ్లో ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. పాకిస్తాన్కి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్లో పాగా వేసేందుకు రాజకీయ పక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వేటికవి విజయం తమదేనన్న ధీమాతో ఉన్న ఓటరు నాడి మాత్రం అంతుపట్టడం లేదు. పంజాబ్లో 1947 నుంచి 2 సంప్రదాయ పార్టీలు చెరో 7 సార్లు గద్దెనెక్కాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3వ విజయం కోసం అకాలీదళ్ బీజేపీ కూటమి చెమటోడుస్తోంది. పోయిన ఎన్నికల్లో పొరపాట్లతో ఓటమిని కొని తెచ్చుకున్న కాంగ్రెస్ ఈసారైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. అయితే ప్రధాన పక్షాల ఆశలపై అకాలీదళ్ బీజేపీ కూటమికి 3వ ప్రత్యామ్నాయంగా ఆప్ పంజాబీల ముంగిట నిలిచింది. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 34 ఎస్సీ రిజర్వ్డ్. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ 56 సీట్లలో గెలిచి 12 స్థానాలు గెలుచుకున్న బీజేపీతో కలిసి వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 46 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్లో ఎలాగైనా ఈసారి పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ 117 స్థానాలకు పోటీ చేస్తోంది. శిరోమణి అకాలీదళ్ 94 స్థానాలకు పోటీ చేస్తుండగా దాని మిత్రపక్షమైన బీజేపీ 23 స్థానాల్లో బరిలో నిలిచింది. తొలిసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ 112 స్థానాల్లో నిలిచి ప్రధాన పక్షాలకు సవాలు విసురుతోంది. చిన్నాచితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 1146 మంది పంజాబ్ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. पंजाब में 117 असेंबली कॉन्स्टिट्यूंसीज हैं और पार्टी देखो मेनली तो जैसे सारे नेशनल पार्टीज कंटेस्ट कर रही हैं, यहाँ पर सभी नेशनल पार्टीज के कैंडिडेट हैं. उसके अलावा स्टेट पार्टीज भी हैं और टोटल 1146 कैंडिडेट्स हैं फॉर 117 सीट्स. 1146 कैंडिडेट्स हैं और 4 फरवरी को वोट होना है और उसकी सारी तैयारी चल रही है. ఎప్పుడు నువ్వా నేనా అన్నట్లు ముఖాముఖి పోటీ జరిగే పంజాబ్లో ఈసారి త్రిముఖ పోటీ అనివార్యంలా కనిపిస్తోంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీల పార్టీల మధ్య హోరాహోరీ పోరుతో పంజాబ్ పోరు ఉత్కంఠ రేపుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ లంబీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్, లంబీ 2 నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు అమృత్సర్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో తొలి నుంచి కాంగ్రెస్ కూటమో, శిరోమణి అకాలీదళ్ కూటమో అధికారంలోకి వస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆ ప్రవేశంతో రాజకీయం మరింత వేడెక్కింది. 2007, 2012 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా 3వసారి అధికారాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రస్తుత అభివృద్ధి కొనసాగాలంటే తమకే పట్టం కట్టాలని శిరోమణి అకాలీదళ్ కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో పంజాబ్ ని అకాలీదళ్ కూటమి భ్రష్టు పట్టించిందని, బాదల్ తన సొంత కుటుంబానికి తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ జనంలోకెళ్లింది. సిద్ధు రాకతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న అకాలీదళ్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగిస్తుందనే ఆశతో ఉంది. మరోవైపు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ కు ఇవే చివరి ఎన్నికలు. ఈ మాటను పదే పదే ప్రచారంలో ప్రస్తావిస్తూ సెంటిమెంట్ తో జనాన్ని ఆకట్టుకునే పనిలో ఉన్నారాయన.
సామాన్యుల పార్టీ అంటూ చీపురు కట్టతో ఢిల్లీ గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ని కూడా శుభ్రం చేస్తానంటూ తెరపైకి దూసుకొచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ లో 4 ఎంపీ సీట్లను గెలిచి సత్తా చాటిన ఆప్ గాలి మళ్లితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాతో ఉంది. మూడో ప్రత్యామ్నాయంగా ప్రచార పర్వంలో దూసుకుపోతూ అటు అధికార కూటమితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా నిద్ర లేకుండా చేస్తోంది. పంజాబీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరికి పట్టం కడతారో మార్చి 11న తేలుతుంది. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, పంజాబ్. లోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సంకుల సమరం జరుగుతోంది. అధికార సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తో జట్టు కట్టి తొడగొడితే ప్రతిష్టాత్మక రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ బరిలోకి ఉరికింది. దళిత ఓట్లతో పాటు బడుగు బలహీన వర్గాలని తన వైపేనన్న నమ్మకంతో బీఎస్పీ కదులుతోంది. 11 నుంచి 7 దశల్లో జరిగే యూపీ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవో అన్నట్లున్నాయి. $22 కోట్ల జనాభా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, రాజకీయంగా అన్ని పార్టీలకు కీలకం. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అందరికీ అంత ప్రతిష్టాత్మకమయ్యాయి. 4 ప్రధాన పార్టీలు యూపీలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోటాపోటీ హామీలు, సామాజిక సమీకరణాలతో మహాసంగ్రామాన్ని తలపిస్తోంది యూపీ ఎన్నికల పర్వం. ఉత్కంఠభరిత పోరుతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది ఉత్తరప్రదేశ్. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 4 ప్రధాన పార్టీలు ప్రధానంగా సామాజిక సమీకరణాలపైనే దృష్టి పెట్టాయి. మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది అధికార సమాజ్వాదీ పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో మళ్లీ చక్రం తిప్పాలనుకుంటోంది. 2014 ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన యూపీలో కాషాయ జెండాని ఎలాగైనా రెపరెపలాడించాలనుకుంటోంది బీజేపీ. 4 పార్టీలు సామాజిక వర్గాల సమీకరణాలతోనే అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో ప్రచార పర్వం కులాలే పరోక్ష ఎజెండాగా నడుస్తోంది. యూపీలో యాదవులు, దళితులు, ముస్లిం ఓట్లే అన్ని రాజకీయ పక్షాల టార్గెట్. సమాజ్వాదీ, బీఎస్పీ పార్టీలు ఈ సామాజిక వర్గాల ఓట్లపై గురిపెడుతూనే ఉన్నత వర్గాల ఓట్లు కొన్నైనా దక్కించుకుంటే గెలుపు ఖాయమన్న నమ్మకంతో పావులు కదుపుతున్నాయి. తన వర్గం ఓట్లతో పాటు ముస్లింల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న మాయావతి ఉన్నత వర్గాల ఓట్లపైన ఆశలు పెట్టుకుంటున్నారు. దళితులు, ముస్లింలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా సీట్ల కేటాయింపులో బీఎస్పీ అధినేత్రి ప్రాధాన్యమిచ్చారు. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఉన్నత వర్గాలతో పాటు యాదవేతర బీసీలు, జాత్ ఏతర ఎస్సీ ఉపకులాలకు టికెట్ల కేటాయింపులో ప్రయారిటీ ఇచ్చి గెలుపుపై గురిపెట్టింది. $204 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో 5 ప్రాంతాల్లో ఉన్న భిన్నమైన సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పక్షాలన్నీ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో దళితులు, ముస్లింలు, బీసీల ప్రాధాన్యం ఎక్కువ. బుందేల్ఖండ్లో గెలుపోటముల్ని శాసించేది దళితులు, బలహీన వర్గాలే. అత్యధికంగా 150 సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్లో దళితులు, ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. మధ్యప్రదేశ్, రోహల్ఖండ్ కూడా సామాజిక సమీకరణాల పరంగా అత్యంత కీలకంగా మారాయి. యాదవుల ఓట్లకు ముస్లింల ఓట్లు కలిస్తే మరోసారి విజయం తథ్యమనే నమ్మకంతో ఉన్నారు తండ్రి చేతిలోంచి పార్టీని లాగేసుకున్న అఖిలేష్ యాదవ్. దళితుల ఓట్లకు ముస్లింల ఓట్లతో పాటు మరికొన్ని ఉన్నత వర్గాల ఓట్లు జతకలిస్తే యూపీలో ఏనుగు ఖీంకారం తథ్యమనుకుంటున్నారు బీఎస్పీ అధినేత్రి. ఉన్నత వర్గాల ఓట్లతో పాటు బలహీన వర్గాల ఓట్లు కూడా కలిసొస్తాయన్న నమ్మకంతో ఉంది బీజేపీ. సమాజ్వాదీ పార్టీలో సంక్షోభంతో తన విజయం ఖాయమనుకుంది బీజేపీ. కానీ పార్టీ పగ్గాలు అఖిలేష్ చేతికి రావడం, నేతాజీ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా కాంగ్రెస్ తో ఎస్పీకి పొత్తు కుదరటం బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది. మొదటి నుంచి యూపీలో ముస్లింల ఓట్లు సమాజ్వాదీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. 2012 ఎన్నికల్లో 229 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన ఎస్పీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లిచ్చి 298 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్ఎల్డీ కూడా ఎస్పీ కాంగ్రెస్ కూటమితో కలవటంతో జాట్ల ఓట్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అందుకే ఈ కూటమి ప్రభావం బీజేపీని కలవరపరుస్తున్నా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచార పర్వాన్ని పక్కాగా సాగిస్తోంది. బహిరంగ సభలు, పోటాపోటీ రోడ్ షోలతో యూపీ ఎన్నికలు హోరెత్తుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అంతుపట్టడం లేదు. మరోవైపు సమాజ్వాదీ పరిస్థితి అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా తండ్రి కొడుకుల మధ్య అంతరం క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ బీఎస్పీకి ప్లస్ అవుతాయనేది మాయావతి అంచనా. యూపీ బరిలో కులాల వారీగా చీలిపోయే ఓట్లు ఎవరిని ముంచుతాయో ఎవరిని తేలుస్తాయో చూడాలి.